ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు ఎంఎల్ఎం రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్ మనం ట్రెజర్ ఎన్ఎఫ్టీలో లాస్ట్ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ అవి వాటి గురించి తెలుసుకున్నాం. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న మీరు చూస్తున్నారు కదా. సో ట్రెజర్ ఫండ్ డాట్ ఎక్స్వైజెడ్ ఇంతకుముందు మనకి ట్రెజర్ ఎన్ఎఫ్టీ డాట్ ఎక్స్వైజెడ్ ఉన్నింది. దాన్ని వాళ్ళు డొమైన్ చేంజ్ చేసుకొని కొత్త వెబ్సైట్ లాగా క్రియేట్ చేశారు. సో మన పాత డేటా అంతా దీంట్లోకి యాక్చువల్లీ రావాలి. సో, ఆ వచ్చే ప్రాసెస్ ఏంది? ఎట్లా తీసుకురావాలని దాని గురించి చూద్దాం. ఇకపోతే ఎవరైతే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ మీకు కనబడుతున్నట్టు 5000 టీయూఎఫ్టీ కాయిన్స్ అనేటివి ఎయిర్ డ్రాప్‌గా ఇచ్చిందనమాట. ఓకేనా? అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఎవరైనా నా ఛానల్‌కి వెళ్లి చూస్తే మీకది ఎలా, ఏంటి అనేది తెలిసిపోద్ది. ఇకపోతే ఇప్పుడు దీంట్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు మీకు దీంట్లో కింద మనకి స్టేక్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తది. ఇక్కడ కలెక్షన్ అని ఉంది. మీకు ఇక్కడ తెలుస్తుంటది. కలెక్షన్ అని ఉంది కదా! కలెక్షన్‌లోకొస్తే ఇక్కడ ఏదైతే మనకి ప్రీవియస్ వెబ్‌సైట్‌లో బ్యాలెన్స్ ఉందో అవన్నీ వీళ్ళు ఒక ఎన్ఎఫ్టీ రూపంలో మనకి ఇచ్చారు ఇక్కడ. సో, దీంట్లో ఒక కండిషన్ పెట్టారు. సో, కండిషన్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం యాక్చువల్లీ. ఇప్పుడు నా దాంట్లో ఉన్న బ్యాలెన్స్ అన్నీ ప్రతిదాన్ని $2000 ఒక ఎన్ఎఫ్టీగా మిగిలిన దాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు 739 అంటే 8739 సంథింగ్ అనేది నాకు నా వాలెట్‌లో ఉంది. అన్నిటికి నాకు ఎన్ఎఫ్టీలు అనేటివి ప్రొవైడ్ చేశారు. సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. స్టేక్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు 2000 వర్త్ కల ఎన్ఎఫ్టీ ఇది. సో ఇది స్టేక్ చేయమని అడుగుతుంది. స్టేక్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్లోకి వెళ్తే ఫ్రీ జోన్ 1 ఇక్కడ ఫ్రీ జోన్ 1% డైలీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్ ఫీ టీయూఎఫ్టీ గ్యాస్ ఫీ 12,500 అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర 5000 ఉన్నాయి. 7500 అనేటివి మళ్ళీ కొనాలి. ఆ కొనమనడమే కండిషన్ అనమాట. సో ఈ విడ్రాలు వస్తాయా రావా అనేది తెలీదు. బట్ నేనైతే ట్రై చేస్తాను. ఎవరో ట్రై చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఓకే. సో నా ఛానల్ ఫాలో అవుతుండండి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఫాలో అవుతే డైలీ అప్డేట్స్ మనకి విడ్రాల్ వస్తుందా రాదా, ఏంటి, ఎట్లా పరిస్థితి ఏందనేది మీకు దాంట్లో తెలుస్తుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కొత్త విడ్రాల్ విషయంలో ఏదైనా కొత్త వీడియో వచ్చినా కూడా మీకు నేను వీడియో చేసి తెలియజేస్తాను అన్నమాట. సో పోతే ఇక్కడ మన స్టేకింగ్ డేస్ వచ్చి 3 డేస్ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టేక్ చేయాలంటే ఉన్నారు. స్టేక్ కొడితే ఇన్సఫిషియెంట్ గ్యాస్ ఫీ అంటారు ఉన్నది. సో ఇది ఇప్పుడు నా దగ్గర 5000 ఉన్నాయి. ఇంకా 7500 అనేది నేను తీసుకొని రావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే దానికోసం మనం ఏదైతే కాయిన్ ప్రొవైడ్ చేస్తుందో ఆ వెబ్సైట్ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ మనకి కాయిన్స్ అనేటివి తీసుకురావాలి. ఇంకా $30 వర్త్ నేను కాయిన్స్ బై చేయాల్సి వస్తుంది. సో మీరు ఎవరన్నా నష్టపోయిన ఇబ్బంది లేదనుకుంటే బై చేయండి. లేకపోతే అవసరం లేదు. సో బై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెస్ చెప్తాను. సో ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ అయినా తీసుకోవచ్చు. వ్యూ క్యూఆర్ కోడ్ మీద పెడితే ఇక్కడ నేను డిపాజిట్ అడ్రస్ కాపీ చేసుకుంటున్నా. ఇకపోతే మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా దాంట్లో $33 అనేటివి ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే దానికి $30 వర్త్ సెండ్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. $30 వర్త్ సెండ్ చేస్తున్నాను. ఇదంతా బీఎస్సీ నెట్వర్క్ మీద జరుగుతుంది. బీఎస్సీ నెట్వర్క్ నుంచి మీరు పంపాలి. అలా పంపితేనే మీకు రిటర్న్ అనేది వాళ్ళు టీయూఎఫ్టీ కాయిన్స్ అనేటివి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ వచ్చింది. పాస్వర్డ్ అడిగింది, ఇచ్చేసాను. సో ఇది పెండింగ్లో ఉంది. చూద్దాం ఎంత టైంలో మనకి కాయిన్స్ అనేటివి రిసీవ్ అవుతాయో. వన్స్ కాయిన్స్ రిసీవ్ అవ్వగానే నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, మనకి 7500 కాయిన్స్ అంటే $30 వర్త్ కాయిన్స్ మనకి రిసీవ్ అవ్వడం జరిగింది. వితిన్ 1 to 2 మినిట్స్లో వచ్చేసాయి. మీరు పైన కూడా టైం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాయిన్స్ నేను మన ట్రెజర్ ఎన్ఎఫ్టీ ట్రెజర్ ఫండ్ వ్యాలెట్లోకి సెండ్ చేస్తాను. సో అది కూడా చూపిస్తాను. మీరు మైలోకి వెళ్ళండి. అసెట్స్లోకి వెళ్ళండి. అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ
క్యూఎఫ్టీ అడ్రస్ మీరు చూసుకోవచ్చు. నోడ్ 1లో ఉందా, నోడ్ 2లో ఉందా? మీకు నోడ్ 1లో ఉంటే నోడ్ 1లోంచి తీసుకోండి. నోడ్ 2లో ఉంటే నోడ్ 2లోంచి తీసుకోండి. ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు మీరు కావాలంటే. డిపాజిట్ BEP20 కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్యూఎఫ్టీ BEP20 అడ్రస్, క్యూఎఫ్టీ డిపాజిట్ అడ్రస్ కాపీ చేశాను. దీంట్లోకి వెళ్తున్నాను. అడ్రస్ సెట్ పేస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం 7500. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. కన్ఫర్మ్. సో ఇది కూడా ప్రాసెస్లో ఉంది. మనకి యాక్చువల్ అది అయిపోగానే ఇక్కడికి రావాలి. చూద్దాం, చెక్ చేయండి. ఎస్, మీరు చూస్తున్నాగానే నేను రిఫ్రెష్ చేశాను. 12,500 అనేది మనకి రిసీవ్ అవ్వడం జరిగింది. మళ్ళీ స్టేక్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒక ఎన్ఎఫ్టీని నేను స్టేక్ చేయబోతున్నాను. సో స్టేక్ చూడొచ్చు. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫ్రీ జోన్ 1 3 డేస్కి పెడుతున్నాను. స్టేక్ చేస్తున్నాను. స్టేక్ సక్సెస్ఫుల్లీ. చెక్ ఆర్డర్స్ మై దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి $2,000 వర్త్ ఎన్ఎఫ్టీ స్టేక్ చేశాను. 1% డైలీ వస్తుంది. 3 డేస్ లాక్ పీరియడ్ ఉంది. అక్కడ అన్లాక్ అయిపోద్ది. చూద్దాం మనకి ఇన్కమ్ టీయూఎఫ్టీ టోకన్లో ఇస్తాడా, యూఎస్డిటీలో ఇస్తాడా, వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చా, ఇక్కడ 0 అయిపోయింది చూడండి, విత్డ్రా చేసుకోవచ్చా లేదా, ప్రతిదీ మీకు యూట్యూబ్లో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాంట్లోకి వచ్చేసేయండి. ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా టెలిగ్రామ్ నుంచి పింగ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.